హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చిన్న చేపల కర్రీ చేశానండి. ఎలా ఉందో చూడండి సూపర్గా ఉంది. చూడటానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా చూడటానికి. ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనండి, వీడియో మొత్తం పూర్తి వరకు చూడండి. లాంగ్ వీడియో అయితే ఓకే. వీటిని నీట్గా ఉప్పు నిమ్మకాయ వేసుకుని నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొంచెం సాల్ట్ వేసుకుని పక్కన కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే ముక్కకి మొత్తం ఇవన్నీ పట్టేసి ఉంటాయి కాబట్టి ఈ కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇట్లనే పక్కన పెట్టుకుంటే అవన్నీ మసాలా, కారము, పసుపు, ఉప్పు అయితే చేపలకు పట్టుకుని ఉంటాయి కదా. గిన్నె వేడైంది, ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్ అయితే వేడయిందండి. ఒక కప్పుడు ఉల్లిగడ్డలు పోసుకుందాము. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా. ఇప్పుడైతే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. దీంట్లోనే జీలకర్ర, ధనియాలు అవన్నీ వేసిన స్మెల్ పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాము. టమాటా ముక్కలు అయితే వేసేద్దామండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. టమాటా ముక్కలు అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి. కాసేపు అయితే మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో పసుపు, కారం, 2 స్పూన్లు కారం, ముందుగా ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకుని దాని గుజ్జంతా తీసిన అది పోసేసుకుందాము. ఒక గ్లాసుడు వాటర్ కూడా పోసుకుందాం. కాసేపు మూత పెట్టేసి వాటర్ మరిగే వరకు ఉంచుదాము. మూత చూస్తున్నాం, మసిలిపోయినాయి వాటర్ అయితే. ఇప్పుడు మనం ముందుగా చేపల్లో మొత్తం కలిపి పెట్టుకున్నాం, పక్కన పెట్టాం కదా హాఫ్ అన్ అవర్. ఇవైతే వేసేస్తున్నాను, చిన్న చేపలు. ఇవైతే ఇప్పుడు కాసేపు ఉడకనిద్దామండి వాటర్లో. మూత పెట్టేస్తున్నా. ఒకసారి అయితే మూత తీసి చూద్దాము. సూపర్ ఉంది కదా. గరిటె పెట్టి అయితే తిప్పొద్దండి, ఎందుకంటే చేపలు అయితే అన్నీ ఉడికిపోయినాయి కదా. ఇట్లా పెట్టి తిప్పాలి. ఇప్పుడైతే ఒక స్పూను అయిపోయింది. ఇంకా ఒక స్పూన్ మసాలా పొడి వేద్దాం. ఇంట్లో పట్టింది మసాలా అండి. కొత్తిమీర కూడా చల్లేస్తున్నా. చూడటానికి చాలా చాలా బాగుంది కదా. చిన్న చేపల పులుసు రెడీ అయిపోయింది. కాసేపు మూత పెట్టి అలా ఉంచి అలా బంద్ చేసేద్దాం. ఇప్పుడైతే కర్రీ చూసేద్దాము. వావ్, సూపర్ అయిపోయిందండి. సూపర్ చిన్న చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనండి, కర్రీ అయితే అయిపోయింది కదా. చూడండి ఎంత బాగుందో. చూడటానికి తినటానికి కూడా చాలా బాగుందండి. తిని టేస్ట్ చూసాను నేనైతే. సూపర్గా ఉంది కర్రీ అయితే. ఎందుకంటే వర్షాకాలం కదా, చిన్న చేపల కర్రీ పులుసు అంటారు, చిన్న చేపల పులుసు సూపర్గా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు వీడియో చూసి నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.